తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా వందితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహా. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాతరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శివ మహాపురాణము 5వ భాగము. ఇప్పుడు సూత మహర్షికి శౌనకాది ఋషులు మాకు ఇంకో కథ ఇలాంటిదే చెప్పండి, ఎవరెవరు విశుద్ధులయ్యారు ఈ కథా శ్రవణం చేసి అని అడుగుతున్నారన్నమాట. అప్పుడు సూత మహర్షి ఏవం కుజన సంవాసే గ్రామ్యే బాష్కల సంజ్ఞికే తత్రైకో బిందుగో నామ విప్ర ఆసిన్ మహాధమః సాధురాత్మా మహాపాపి సుదారోపి కుమార్గకః వైశ్యాపతిర్బభూవాథ కామాకులిర్ కులితమానస. అయితే సూత మహర్షి చెప్తున్నారన్నమాట, బాష్కల్ అన్న నగరంలో సముద్ర తీరాన ఒక దుష్టుడు, మహాపాపి, కపటి, అలాంటి శస్త్రధారణ చేసేవాడు ఒక బహిష్కృతుడు ఉండేవారనమాట. పశువత్ ఆచరణ చేసేవాడు బిందుక్ అన్న అధర్మీ బ్రాహ్మణుడు. చూడండి, చాలామంది ఏమనుకుంటారు అంటే బ్రాహ్మణులు ఈ పురాణాన్ని శాసించారండి, మాకు అసలు మంచి మాటలు చెప్పలేదు, మళ్ళీ సనాతన్ బోర్డు అన్నది వస్తే కూడా ఈ బ్రాహ్మణుల చేతుల్లో మొత్తం పోతుంది అంటారు. కానీ చక్కగా వినండి, అన్ని పురాణాల్లో ఒక దురాచారి బ్రాహ్మణుడు ఎందుకు చెప్తున్నారు? మరి వీళ్ళు బ్రాహ్మణులు మరి రాసిన తర్వాత చెప్పాలి కదండి, బ్రాహ్మణులు ఎప్పుడు మంచి వాళ్ళు అని చెప్పాలి కదా. ప్రతి పురాణంలో మీరు చూడండి ఒక దురాచారి బ్రాహ్మణుడు స్టోరీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మం తెలుసుకునే వాళ్ళు, బ్రహ్మను అనుభవించే వాళ్ళు, అంటే తెలుసుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. తర్వాత ఆ బ్రహ్మతత్వం అంటే పరమాత్మతత్వం గురించి సాధారణ మనుషులకు అందరికీ కూడా ఒక మార్గదర్శన చేసేవాళ్ళు. మరి ఇలాంటి బ్రాహ్మణులు ఎంత నిష్ఠగా ఉండాలి చూడండి. ఇప్పుడు ఒక లాయర్, ఒక సుప్రీంకోర్టు జడ్జి అనుకోండి, ఒక మర్డర్ చేశాడు, ఒక సాధారణ మనిషి మర్డర్ చేశాడు, ఎవరికి పనిష్మెంట్ ఎక్కువ దొరుకుతుంది? లా ఎవరికి తెలుసో ఒక పెద్ద మనిషి తప్పు చేస్తే దాని న్యూస్ కూడా చాలా పెద్దగా అవుతుంది. అలాగా ప్రతి దాంట్లో ఎందుకు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు అంటే సాధారణ మనుషులు చేస్తే వాళ్ళకి తప్పే, ఎందుకంటే వాళ్ళకి ధర్మం తెలియదు కదా. కానీ బ్రాహ్మణుడుగా ఉండి నువ్వు దురాచారం చేసావనుకో అప్పుడు వాళ్ళని ఎక్కడ కూడా ఓహో బ్రాహ్మణుని వదిలేశారండి అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దుర్గతిని చూడని తర్వాత ఏం జరిగింది, బ్రాహ్మణుడా ఎవరా అన్నది కాదు, ఎవరన్నా అధర్మం గనక ఆచరిస్తే వాళ్ళు ఖచ్చితంగా దుర్మరణాన్ని లేదంటే దుర్గతినే పొందుతారు. తర్వాత ఇంకోటి ఏంటిది అంటే ఆచరణ, మనకు వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణానాం వైగురుహు అంటే
4 ఆశ్రమాలకు కూడా బ్రాహ్మణులు గురువులుగా మనం భావిస్తున్నాం కదా, భావించాలి. ఎందుకంటే వాళ్ళు వేదాలు పఠిస్తారు, వేదమే మనకు లా, వేదాల్లో చెప్పింది మనం వింటాం అనమాట. ప్రతి ఒక్క సంస్కారం కూడా ఎలా చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు అని మనం బ్రాహ్మణులను అడుగుతాం. మరి అలాంటి వాళ్ళు తప్పు చేస్తే ఎలాగా, వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈ బిందు అన్న బ్రాహ్మణుడు అధర్మి. ఏమైంది, ఒక భార్యను తెచ్చుకున్నాడు, అంటే పెళ్లి చేసుకున్నాడు. తన పేరు చంచుల. మరి పెళ్ళయ్యాక భార్యతో సంతోషంగా ఉండొచ్చు కదా, కాదు. ఆ భార్యని వదిలేసి బయట పరస్త్రీలతో తిరిగేవాడనమాట. కొత్త భార్య అందంగా ఉండి యవ్వనంగా ఉంది, తనకున్న కొన్ని కోరికలు ఉండేవి, కానీ భర్త ఎప్పుడు దగ్గరికి వచ్చేవాడు కాదు, ఇంట్లో ఉండేవాడు కాదు. తను చాలా బాధపడుకుంటూ చాలాసార్లు చెప్పింది, ఏవండి మరి ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి అంటే మాట వినేవాడు కాదు. అప్పుడు తినేం చేసింది, గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీలు విన్న తర్వాత మన కోసం దీంట్లో ఏం చెప్పి ఉందో ఆ అర్థాన్ని మనం తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. ఏం చేసింది తిను అంటే, తిను తప్పును చేసింది, ఆ తప్పు మనం చేయకూడదు. చూడండి ఇక్కడ ఏం చేసింది, భర్త కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కదా అని నాకు సుఖం కావాలి అని పరపురుషులతో తను కూడా వెళ్ళిపోయింది. ఒకరోజు పరపురుషుడితో ఈ బిందుకుడు ఈ చంచులని చూశాడు, భార్యను చూశాడు. చూసిన తర్వాత ఏం చేయాలి అసలు, అలాంటి పరస్త్రీని, అలాంటి పరపురుషుడి దగ్గరికి వెళ్ళి స్త్రీని వదిలేయాలి. తిన కూడా భర్తను అసలు వదిలేయాల్సింది, కానీ ఏం చేసింది, లేదు అంటే తనతోనే సహించుకుంటూ ఉండాలి, లేదు అంటే వదిలేసేయాలి. ఏం చేసింది, తిను కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయింది, నువ్వు చేస్తావంటే నేను చేస్తాను అనేసి. రెండు తప్పులే కదండి. ఈయన ఏం చేశాడు, అరే తప్పు చేసింది, తనకు సరిదిద్దుకొని మనం కూడా సరిదిద్దుకోవాలని చేయాలి, కానీ అలా చేయలేదు. ఏం చేశాడు అంటే, నువ్వు కూడా చెయ్యి, పరపురుషులతో వెళ్ళు, నన్ను ఏమనకు, నువ్వు ఒకటే పని చేయాలి. ఏంటిదంటే నువ్వు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాకు ఇవ్వాలి అంటే, స్వంతం భార్యతోనే ఇలాంటి చెడు పనులు చేయించి డబ్బులు సంపాదించేవాడు. మన సాంప్రదాయంలో ఒకటి అంటారండి, ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ధనం సంపాదించి మనము తినకూడదు. అంటే భర్త, తల్లి, తండ్రులు కూడా ఆడపిల్లల్ని, కోడల్ని కూడా పని చేయించి మనం తినకూడదు అనమాట. అంటే అత్యంతంగా అవసరంగా ఉంది, అసలు ఎవ్వరూ లేరు అన్నప్పుడు వేరే, కానీ కూతురు దగ్గర నుంచి కోడలు అంటే సంపాదించి ఆడవాళ్ళని బయటికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకునే పద్ధతి మన దగ్గర లేదు. పరిస్థితి లేనప్పుడు వేరే విషయం. ఎందుకు అంటే ఇలాంటి దుస్థితులు వస్తాయి అన్నమాట. ఆడవాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా బయట సమాజంలో అందరూ మంచిగా ఉండరు. దీంట్లో ఏదో స్త్రీని నిందిస్తాను అన్నది కాదు, కానీ అవసరం పడి ఆ స్త్రీ బయటికి వెళ్ళింది అంటే చాలా కష్టం. అలా వెళ్తుంది పనికి అంటే దాన్ని సంరక్షించుకోవాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నమ్మాలి, తనకు సంరక్షణ మనం కల్పించాలి. అలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు బయటికి వస్తున్నాం కదండి మనందరం, మరి పని ఆపేయాలా, కాదు. అలాంటి పని చేస్తున్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం సపోర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాని వాళ్ళు తెచ్చింది తినడానికి నేను ఇంట్లోనే కూర్చొని ఉంటాను అలాంటి పురుషులు ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. అయితే ఈ స్త్రీని కూడా నువ్వు తప్పుడు పని చేయని చెప్పాడు. సపత్ని చంచుల అన్నామ హిత్వాం నిత్యం సుధర్మిని రేమే సవేషయా దుష్ట స్వరబాణ ప్రపీడిత. ఇలాగ చెప్పేసరికి ఏమైంది, తను ఇలాంటి దుష్కర్మ చేస్తూ ఇద్దరు కూడా వృద్ధులైపోయారు. వృద్ధులైపోయిన తర్వాత బిందు కూడా చనిపోయాడనమాట. తిని కూడా ఏం చేసింది, అందరితో కలిసి అలాగ తీర్థయాత్రలు, ఇంకా వృద్ధుడు అయిపోయింది కదా, వృద్ధరాలు అయిపోయింది, ఏం చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకసారి శివాలయానికి వెళ్ళింది. ఆ శివాలయంలో చక్కగా కథాశ్రవణం అనేది జరుగుతుంది. ఆ కథాశ్రవణం చేసింది, తన చెవి మీద పడిందనమాట. ఏంటిది అంటే, ఏ స్త్రీ అయితే పరపురుషుడితో సంగమం చేస్తుందో అలాంటి వాళ్ళ యోని, అంటే తన సంసర్గం చేసే ఏదైతే భాగం, యోని భాగం ఏదైతే ఉంటుందో దాంట్లో చనిపోయిన తర్వాత వేడిగా చేసిన పదార్థాలని లోపలికి వేస్తారు, వాళ్ళు చాలా పీడితులు అవుతారు, అలాంటి నరకానికి వాళ్ళకి పంపిస్తారు అనేసరికి తను చాలా భయపడిపోయింది. అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతానా, మరి నేను జీవితాంతం కూడా అన్ని చెడు పనులే చేశాను కదా, ఎలాగా మరి అనుకునేసరికి ఏకాంతంలో వెళ్ళే బ్రాహ్మణుడితో అడిగింది. చూడండి, బ్రాహ్మణుడు చీచి అనలేదు. మన దగ్గరికి చాలా మంది వస్తుంటారండి, ఇలా చేశాము అలా చేశామని మాతో చెప్పుకుంటారు. సో తప్పుడు మార్గం చేసిన తర్వాత తెలుసుకోకపోవడం ఎక్కువ తప్పు, తెలుసుకొని దాన్ని ప్రకటన చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఎప్పుడన్నా పాపాలు అనేవి చెప్పుకోవాలి, అంటే 10 మందితో చెప్పుకునే అవసరం లేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళండి, వాస్తవం చెప్పండి, ఇలా జరిగింది మరి ఏం చేయాలి అని గురువుగారి దగ్గర మార్గదర్శనం అనేది తీసుకోండి. ఎంత జీవితం అంత తప్పులు చేసినా కూడా మంచి గురువుని ఆశ్రయించిన తర్వాత, ఆ పాపాలు వదిలేసిన తర్వాత మంచి సాధన చేసుకుంటుంటే జీవితం మారిపోతుంది. తను ఏం చేసింది, అక్కడికి వెళ్ళి నాకు ఒక మార్గాన్ని చూపించండి అంటే, చింతించకు తల్లి, శ్రద్ధగా 9 దివసాలు అంటే 9 రోజులు కూడా చక్కగా సంపూర్ణ కథాశ్రవణం చేయి శివపురాణం అని చెప్పేసరికి తను పూర్తిగా శివపురాణం అనేది వినింది. విన్న తర్వాత
తను చాలా రోజులు సేవ చేసుకుంటూ ఉండగా తనకు ఒక రోజు మృత్యు అనేది వచ్చింది. మృత్యు అయిన తర్వాత ఏమైంది చూడండి, జీవితాంతం వేషవృత్తిలో ఉంది. కానీ తప్పు తెలుసుకొని అన్నీ వదిలేసుకొని తను ఎప్పుడైతే సాధన చేసిందో అప్పుడు తనకి ఏమైంది అంటే తనకు సద్గతి అనేది ప్రాప్తమైంది. సాక్షాత్తు పార్వతి అమ్మవారు తనకు ఫ్రెండ్గా, తనకు సఖిగా యాక్సెప్ట్ చేశారన్నమాట. అంటే శివలోకానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, చాలా సంతోషం కలిగిందనమాట. అప్పుడు ఏమైంది అంటే సంతోషంగా ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత భర్త గుర్తొచ్చి బాధపడుతూ ఉంది. మనసులో బాధపడుతూ ఉంటే అమ్మవారు చూసి, చంచుల ఏమైంది నీకు, ఎందుకు బాధపడుతున్నావు అనేసరికి, అమ్మ నాకు ఇలా భర్త ఉండేవాడు, చెడు మార్గంలో ఉన్నాడు, మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, ఎంతైనా నా భర్తే కదా, నాకు తన గురించి ఆలోచించి నేను బాధపడుతున్నాను అంటే అమ్మవారు స్మరించుకొని తను ఒక ప్రేతంగా మారాడు, పిశాచంగా మారాడు, ఈ పర్వతం మీద ఉన్నాడు అని చెప్తుందనమాట. అయితే చంచుల బాగా ఏడ్చి, అమ్మ తన ఉద్ధారం కోసం ఏదైనా మార్గం చూపించండి అంటే అప్పుడు పార్వతి అమ్మవారు తుంబురు మహర్షిని పిలిచి ఆ పర్వతానికి పంపించి తనకు శివమహాపురాణం వినిపించండి అని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి శివపురాణము చెప్తుంటే ఆయన అసలు వినడం లేదు. ఎందుకంటే చూడండి, మంచి వృత్తి ఉన్న వాళ్ళు మాత్రమే అలా కూర్చొని పేషెంట్లీ వినగలుగుతారు. చంచలత్వం ఉంది అంటే వినలేరు. దాంట్లోనూ ప్రేతము, పిశాచము ఉండలేదు. అప్పుడు దాన్ని కట్టేసి, ఆ పిశాచాన్ని కట్టేసి తుంబురు మహర్షి సంపూర్ణ శివపురాణాన్ని శ్రవణం చేసిన తర్వాత ఆ బిందుగుడికి కూడా ఒక సద్గతి అనేది ప్రాప్తమైంది. తను కూడా శివదూతులందరూ తీసుకెళ్ళి శివలోకానికి తీసుకెళ్లారు. కథాశ్రవణత శంభోర్మననాచ్యతతో హృదా నిదిధ్యసనతశ్చైవ చిత్తశుద్ధిర్భవత్యలం. చిత్తశుద్ధి కలిగి తనకు కూడా ఒక సద్గతి అనేది దొరికింది. సద్గురోస్తస్య తస్య శుద్ధ చిత్తా సతాదృతం శివానుగ్రహత శంభో రూపధ్యానమవాపః. నీలగ్రీవం పంచవక్త్రం త్ర్యంబకం చంద్రశేఖరం వామాంకే బిభ్రతం గౌరీం విద్యుత్పుంజసమప్రభాం. సాక్షాత్తుగా నీలగ్రీవం పంచవక్త్రం త్ర్యంబకం చంద్రశేఖరం స్వామివారిని స్వయంగా దర్శించుకున్నాడు. అంటే చూడండి, తెలిసి తెలియకుండా చెడు సంగతి వల్ల, పూర్వకర్మ సంస్కారం వల్ల కూడా మనం తప్పు చేసినా కూడా ఒక మంచి భార్య దొరకడం వల్ల ఏమైంది, తనకు పిశాచుడిగా మారిన తర్వాత కూడా శివ కథాశ్రవణం వల్ల మార్పు అనేది వచ్చింది. ఎప్పుడు కూడా చూడండి, మా దగ్గరికి వస్తారు కదండి, కథాశ్రవణం చేయించండి అమ్మ అంటే దాంట్లో ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారండి. ఆడవాళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తుంటే మగవాళ్ళు సహకరించాలి, వాళ్ళు కూర్చోలేరు. ఇలాంటి సంకల్పాన్ని అన్ని ఆడవాళ్ళు చేస్తుంటారు. మాకు పూజ చేయించాలండి, ఇలా చేయించాలి, ఏవండి చేయిద్దాము అంటే అలాంటి వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే అలాంటి మంచి భార్య దొరకడం అనేది చాలా పుణ్యఫలం అండి. వాళ్ళు కార్యాలు చేస్తుంటారు, ఫలితాలు మీకు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇలాగా సత్కార్యం చేసే మంచి భార్య, మంచి భర్త దొరకడం అనేది సత్కృత ఫలం అన్నమాట. ఇలాగా ఇద్దరు కూడా కథాశ్రవణం చేసుకుంటూ చక్కగా సద్గతిని పొందారు అని మనకు శౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పారు. నమః శివాయ.